బల్లేరు కింద కొత్త కూడా వస్తుంది, అలాగే బండిమాన్ కూడా సీమల కూడా కింద వస్తుంది. ఆ విధంగా అయితే మనకి ఇప్పుడు కొత్తగా సాక్ష్యం 2.0 అని మనకి కొత్తగా వచ్చింది. దానిలో భాగంగా ఏవైతే అంగన్వాడీలు ఓన్ బిల్డింగ్స్ కింద, అంటే ఎవరికైతే ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయో గవర్నమెంట్ నిర్మించిందో ఆ అంగన్వాడీలకి టాయిలెట్స్ అని, డ్రింకింగ్ వాటర్ అని, కాంపౌండ్ వాల్స్ అని, అలాగే ఇంకుడు గుంతలని, నెక్స్ట్ మనకి ఆర్ఓ ఫిల్టర్స్ అని, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్రీ స్కూల్ కిట్ అని, కుర్చీలని, మూన్ టేబుల్స్ అని, జారుడు బల్లలు అవన్నీ వచ్చాయి. సో అవన్నీ ఇప్పుడు మనకి ఓన్ బిల్డింగ్స్ సీమలగూడ, వలసగూడ, లంకాజోడ్లో ఉన్నాయి. ఈ ఓన్ బిల్డింగ్స్ కాబట్టి వాటిలో ఉన్నాయి. ఫర్దర్గా రెంట్ బిల్డింగ్స్ మనకి ఓన్గా శాంక్షన్ అప్పుడు వాళ్ళకి కూడా వస్తాయి. తర్వాత మాకు ఈ గ్రామ సభలో ముఖ్యంగా ఏం డిస్కషన్ చేయమన్నారంటే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. ఇదివరకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరైతే ఫస్ట్ సారి గర్భం దాల్చారో వాళ్ళకి ఫస్ట్ విడత కింద 3,000, డెలివరీ అయ్యాక వ్యాక్సిన్లు అన్నీ వేసుకున్నాక 2,000, మొత్తం 5,000. అలాగే రెండవసారి డెలివరీ అయినప్పుడు ఆడపిల్ల అయితే 6,000 వచ్చేది. అది మనకి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఏఎన్ఎంస్ వాళ్ళు మానిటర్ చేసి మీకు ఇచ్చేవాళ్ళు, ఆశాలు, ఏఎన్ఎంస్ అందరూ. ఇక మీదట ఫర్దర్గా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారికి అది అందజేస్తారని అది చెప్పమని మాకు చెప్పున్నారు. ఇది మెయిన్ మన ఐసిడిఎస్లో కొత్తగా వచ్చిన సవరణలు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా తెలియచేయగలరు.